రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బోరుగడ్డ అనిల్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెస్టారెంట్ లో పనిచేస్తున్న సమయంలో బోరుగడ్డ అనిల్ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని, ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు గంజాయి పంపిణీ చేయడానికి టీడీపీ వారు పిలిపించారని చెప్పాలని బలవంతం చేశారని అన్నారు. రైట్ బోరుగడ్డ అనిల్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెస్టారెంట్ లో పనిచేస్తున్న సమయంలో బోరుగడ్డ అనిల్ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని, ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు గంజాయి పంపిణీ చేయడానికి టీడీపీ వారు పిలిపించారని చెప్పాలని బలవంతం చేశారని, అందుకు నిరాకరించడంతో తీవ్రంగా కొట్టి గాయపరిచాడన్న హేమసుందర్ ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ సందర్భంగా హేమసుందర్ ఇతరులపై ఈ ఏడాది మే 9న దాడి చేయటం నిజమేనని బోరుగడ్డ అనిల్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ కేసులో దర్యాప్తు కోసం మంగళగిరి కోర్టు అనుమతితో తుళ్లూరు పోలీసులు రాజమహేంద్రవరం నుంచి బోరుగడ్డను తీసుకొచ్చి విచారించారు. టీడీపీ నేతలు డబ్బు గంజాయి పంపిణీ చేయాలని తీసుకొచ్చారని, రెస్టారెంట్ లో పనిచేసే యువకులతో ఎందుకు చెప్పించాలని అనుకున్నారని, అలా బెదిరించాలని మిమ్మల్ని ఆదేశించింది ఎవరని అధికారులు ప్రశ్నించారు. దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నకు హేమసుందర్ ఇతర యువకులపై దాడి చేయడం నిజమేనని, కాకపోతే తనతో పాటు ఉన్నదెవరో తనకు గుర్తులేదని అనిల్ చెప్పాడు. యువకులపై దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియోను ఏం చేశారని, దానిని ఎవరికి పంపారన్న ప్రశ్నలకు అసలు వీడియోనే తీయలేదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. విచారణ కోసం ఫోన్ ఇవ్వాలని కోరగా అప్పటి ఫోన్ తన వద్ద లేదని చెప్పాడు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. రైట్ బ్రాహ్మణి, తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్ ను ఇవాళ విచారణ అయితే పోలీసులు చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణ చేపట్టిన తుళ్లూరు పోలీసులు ఆ విచారణ నిమిత్తం మంగళగిరి కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది. నిన్న జరిగిన విచారణలో మరో కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు అయితే పోలీసులకు బోరుగడ్డ అనిల్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయానికి ముందు టీడీపీ డబ్బులు పంచుతుందని చెప్పాలని రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో అనిల్ కుమార్ అయితే ఒప్పుకున్నట్లుగా సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు పోలీసులు ఫోన్ డేటా కోసం బోరుగడ్డ అనిల్ ను ప్రశ్నించగా బోరుగడ్డ అనిల్ ఫోన్ నా వద్ద లేదంటూ సమాధానం అయితే చెప్పుకొచ్చాడు. ఎన్నికల ముందు ఏదైతే ఉందో, ఎన్నికల ముందు జరుగుతున్న సమయంలో రెస్టారెంట్ లో పనిచేస్తున్న సమయంలో బోరుగడ్డ అనిల్ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని, ఎన్నికల్లో ఓట్లర్లకు డబ్బులు ఇచ్చి గంజాయి పంపిణీ చేయడానికి టీడీపీ వారు పిలిపించి బలవంతం చేయాలని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టారని, అతను ఒప్పుకోకపోవడంతో తనను తీవ్రంగా గాయపరిచారని ఎన్నికల ముందు హేమసుందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా హేమసుందర్ ఇతరులపై ఈ నెల మే 9న దాడి చేసినట్లు నిజమేనని బోరుగడ్డ అనిల్ నిన్న విచారణలో అంగీకరించినట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణ సమయంలో తనకు ఆరోగ్యం బాలేదని బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పుకొచ్చాడు. అయితే తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ మంగళవారం బోరుగడ్డను ప్రశ్నించే అవకాశం ఉండటంతో నేను హాజరు కాలేనని బోరుగడ్డ అనిల్ అర్జీ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ వాయిదా వేయాలని కోరితే అయితే అనారోగ్యం ఉన్నట్టు వైద్యులు నివేదిక ఇవ్వలేదు కాబట్టి విచారణ వాయిదా వేయలేమని న్యాయవాది అయితే తెలిపారు. ఇవాళ మాత్రం బోరుగడ్డను రాజమండ్రి జైలు నుంచి మంగళగిరి తరలించే విధంగా మనకు తెలుస్తా ఉంది బ్రాహ్మణి. అయితే వాసు చెప్పండి, బోరుగడ్డ అనిల్ విచారించగా మరికొంతమందిని ఈ కేసులో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా బ్రాహ్మణి, ఆ రోజు దాడి జరిగినట్లు హేమసుందర్ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించినప్పటికీ ఆ దాడిలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు అయితే విచారణ జరిపిస్తున్నారు. ఆ విచారణలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది హేమసుందర్ పై దాడి చేశారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని నేను మంగళగిరి కోర్టులో ఈ రోజున హాజరు చేయడం అయితే జరుగుతుంది బ్రాహ్మణి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.